జాతీయ మహాసభ సెప్టెంబర్ 21 నుంచి 25 చండీగఢ్ జరుగుతుంది. ఈ మహాసభకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అయితే 100 సంవత్సరాలలో పార్టీ మనకి ఇంకా రాజ్యం రాకపోయాయి, మనకి ఇంకా అధికారం రాకపోయాయి, మనం ఇంకా పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకు, ఎలా, ఏమిటి అని ప్రశ్న తీసుకోవాలి. అయితే మనందరం గుర్తించాలి, ప్రపంచం అనేది పెద్ద విశాలమైన విస్తీర్ణం కలిగినటువంటి అనంతమైన అంతా లేనటువంటి 250 దేశాలు చిన్న చిట్కా అవి ఉన్నాయి. అసలు మన దేశంలోనే ప్రత్యేకత ఏంటంటే ఈ హిందూ, ముస్లింలు, సిక్కులు, మైనారిటీ భాషలు ఏ దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండదు. అయితే మన దేశం 550 సంవత్సరాల కింద విభజించినప్పుడు అప్పుడు ఈ దేశంలో స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలనేటువంటి ఒక ఆలోచన లేదా ఒక ప్రయత్నం కొనసాగవచ్చు. 2017లో రష్యాలో లెనిన్ గారి నాయకత్వాన అక్కడ తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంటే దేనికి ప్రభుత్వాన్ని ఇవాళ మీ అందరికీ తెలుసు. ఇవాళ భూములు ఉన్నాయి, భూములు కొద్ది మంది చుట్టూ ఉంటాయి. అసలు భూమి ఎవరికి పుట్టినప్పుడు ఎవరికి కాదు, ప్రకృతి, గాలి, నీరు, ఆహారం అనేది అందించబడింది. అయితే కొద్ది సొత్తు అయితే ఎవరు దుడ్డు నుండి మరి అన్నట్టుగా రోడ్డు పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఆక్రమించుకున్నారు, రాసేస్తున్నారు. 1000 ఎకరాలు, 2 ఎకరాలు, 5000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు, 20,000 ఎకరాలు రాసేస్తున్నారు. అసలు భూమి ఎక్కడుందో ఆ భూస్వామి తెలియదు, దేశం తెలియదు, జమీందారు తెలియదు. అలాంటి స్థితిగతి. అయితే మన కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పుట్టింది అంటే మనుషులంతా ఒకటే, కులాలు, మతాలు ఇవన్నీ కల్పితాలే. పుట్టాక ఎవరి కులం కాదు, నాకు కులమైతే నాకు తెలుస్తుందా? ఇక్కడ ముస్లిం కులాలు మీకు తెలుస్తాయా? తెలియదు. అయితే మీ తల్లిదండ్రులు అప్పుడు ఉన్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ వస్తారు. అయితే అప్పుడు ఏంటంటే ఎందుకు మార్క్స్ సిద్ధాంతం రాసినాడు, మనం ఎంత శ్రమపడ్డా శ్రమ దగ్గర పద్ధతి వస్తలేదు. పెట్టుబడి పెడితే వాడు ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పని చేస్తారు, లేకుంటే మార్కెట్లో పని చేస్తారు, లేకుంటే ఇంకెక్కడెక్కడో పని చేస్తారు. మహిళలు ఏ వంటింట్లో లేకుంటే ఇతర సంఘాలలో లేకుంటే అన్ని పని చేస్తుంటారు. మీకు శ్రమ దగ్గర పద్ధతి అవ్వట్లేదు. అయితే శ్రమ లేకుండా ఇప్పుడు ఆ దుకాణంగా మనం ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, గట్టాలు వేసుకుని చెప్పితే అట్లా ట్రాన్స్పోర్ట్ నడవదు. కానీ నీ గుర్తింపు లేదు, కానీ యజమాని గుర్తింపు, లాభాలు యజమాని వస్తున్నాయి. అంటే శ్రమ ప్లస్ పెట్టుబడి కలిస్తే వస్తువు తయారు. కానీ శ్రమకు గుర్తింపు ఎంత రావట్లేదు కాబట్టి దాని వ్యతిరేకంగా పోరాటం చేయమని మార్చుకుంటారు. ఏది సమాజం కావాలంటే ఇక ఆస్తులన్నీ ప్రభుత్వ పరంగా ఉండాలి, ఎవరి కొద్ది చేతిలో ఉండకూడదు, సమాజపరంగా ఉండాలనేటువంటి ఆకాంక్ష. శ్రమకు తగ్గ పక్షం రావాలా, శ్రమలోపుని అరికట్టేందుకే మార్క్స్ సిద్ధాంతాలు రాసి ఇక ఈ సిద్ధాంతాన్ని ఎవరైనా దీనికి ఎవరు ఏం చెప్తే చెప్పగలుగుతాడు. శ్రమకు తగ్గ ఫలితం రావాలంటున్నాం. రైతు కూలి ఉంటాడు, వ్యవసాయం పెట్టుబడి పెడతాడు. రైతు కూలీడు పని చేయకపోతే ఆ వ్యవసాయం పంట పడుతుందా? నాట్లయితే పోతే కాదు, పెట్టుబడి పెడుతున్నాడు. కానీ ఈయనకు రాబోతుంది, ఆ రైతుకు కూడా గిట్టుబాటు వస్తలేదు. ఇట్లా జరుగుతుంది. కానీ కార్మికులు అనేక పద్ధతులు పోరాటం చేసి మనందరికీ తెలుసు కదా, చికాగో నగరంలో 1886లో అమెరికా నడిపోతున్న కార్మికులు 20 గంటలు పనిచేయలేరు అని చెప్పి ఉద్యమించి పోరాటం చేసి ఆ రోజున పెద్ద సమ్మె చేస్తే కాల్పు జరిపించారు. పోలీసులు వచ్చి నాట్యాలు చేసి కాల్పు జరిపిస్తే ఆ రక్తం ఏదంటే ఎవరో వ్యక్తికులో కాదు, ఈ కార్మికుల రక్తం నుంచి తడిసిన పెట్టి దీనికి సుత్తే కొనబెట్టి రైతు కూలీలు వ్యక్తి గొడవ రైతు ఏం చేస్తుంది, కార్మికుల రక్తం పడుతుంది. మార్క్స్ నీటి సిద్ధాంత పునాదుల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ 25 డిసెంబర్ 26 స్థాపించారు ఉత్తరప్రదేశ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేర్చుకోవడం ఏమొచ్చిందా, ఏం చేసిందా కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటున్నది ఎక్కువ లేదు. ఇంకెన్ని రోజులే మీరు అంటారు. మనం కూడా అర్థం చేసుకోవాలి. మన దగ్గర అన్ని చీకులు అయిపోయాయి. సిపిఐ నక్సలైట్ అన్నీ అయిపోయాయి. సిద్ధాంతం మంచిదే అయినా
చీకలు ఉండడం వల్ల విడిపోతే పడిపోతాం, చీలిపోతే చెప్పుకోతాం. సమన్వయం అనేది లేకపోతే కుదరదు. ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలందరూ వచ్చే సంస్థానం చేసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. భార్య దిక్కు, భర్త దిక్కు, పిల్లలు చూస్తే ఆ సంస్థానం ముందుకు పోదు. అందుకనే సిద్ధాంతం ఎంత మంచిదైనా మార్క్స్ చెప్పినట్టు సిద్ధాంతం రాశాయి, ఆచరించండి గుడ్డిది గుడ్డుదు అన్నాడు. అది జరుగుతుంది. అందుకనే భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడిన తర్వాత ఏం సాధించింది? చాలా విజయాలు సాధించింది. మీరే ఇప్పుడు కార్మికులు రేపు మే 20 నుంచి సార్వత్రిక సమయం జలసభ చేస్తూ ఉంటారు. 44 కార్మిక చట్టాలు తెచ్చిన ఘనత, పోరాట చేసిన ఘనత, కార్మికులు ఐక్యం చేసిన ఘనత ఏఐటీసీ విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ చట్టాలు ఇప్పుడు ఈ మోడీ రద్దు చేసేసి 4 కోట్ల కింద పెట్టి సమ్మె ఎప్పుడు చేస్తా ఉన్నాడు. ఎవడి రాదు సమ్మె చేసి భూములు కార్పొరేట్ ఉంచాలి, ఆదాయం ఇంకొకరికి, అందరికి ఇంకొకరికి మిగతా వాళ్ళు ఉంచాలని కార్పొరేట్ వ్యవసాయం కూడా పడుతుంది. అంతకంటే బుద్ధి జరుగుతారంటే మన పేదలు చేయడే అడ్డతిని బతుకు చేయడమే. అయ్యా నీకు బాధ్యత గత కాల రోజులు తీసుకొచ్చేటువంటి కుట్ర నరేంద్ర మోడీ చేస్తున్నాడు, కార్పొరేట్ గ్రూపులో చేస్తున్నాడు, కార్పొరేట్ శక్తులకు ఉడిగా చేస్తున్నాడు విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే మనం ఇవాళ కళ్ళు తెరవాలి, వాస్తవాలు గ్రహించాలి. ఇలా ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రైతులందరూ కూడా కమిట్ చేశారు. రైతు సంఘాలు పెట్టుకుని 356 రోజులు అంటే 1 సంవత్సరం పాటు ఎండలు విన్నారు, పాలు నాగినారు, చెల్లె వరిగినారు, మొత్తం వాస్తవాన్ని ప్రయోగం చేసిన లాఠీ చార్జీ దాన్ని వ్యతిరేకించింది, పోరాడింది మన రైతు సంఘాలు. దానికి అండగా ఉన్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ అనే విషయాన్ని కూడా. అందుకనే మోడీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ఏబీ రీసెంట్ పర్సన్, ఆ ఎదురైన నంబర్ పర్సన్ హిందువుల మధ్య, ముస్లింల మధ్య, సిక్కుల మధ్య అందరినీ కొట్టాడు పెట్టిపోయింది. వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులు కాజేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. బట్ ఇలాంటి అనేక విషయాలపైన మనం సీరియస్ ఆలోచించాలి. ఇంకోవైపున ఈ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరున్నాడు, అసలు ఈ నక్సలిజాన్ని అంతం చేస్తా 2026 సంవత్సరం నాటికి మావోయిస్టులు ఉన్నారు ఈ దేశంలో లేకుండా చెప్పాను. నేను దానికి కౌంటర్గా వ్యాస భాష ఆంధ్రప్రదేశ్ వచ్చింది.